అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఈరోజు రిలీజ్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సిచ్యువేషన్ అన్న ఒక నిమిషం. సార్, నరేందర్ రెడ్డి గారు ఏం జరిగింది, ఏం కుట్ర ఉంది అనుకుంటారు ఇలా? ఎందుకంటే 2018లో రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి చరిత్ర మీకు ఉంది. అదే దానిపైన కోపంతో మీరు పెట్టారు అనుకోవచ్చు. పక్క ఇది రాజకీయ కోణంలో చేసిన కుట్ర. ఇది కొడంగల్లో రాజకీయ కోణంలో జరిగిన కుట్ర. తప్పుడు కేసులు పెట్టి అమాయక రైతులను నన్ను జైల్లో పెట్టి 37 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టి మానుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఫర్దర్ మూవ్ ఎట్లా ఉంటుంది? ఫర్దర్ ఎట్లా మీరు ఎట్లా కొట్లాడతారు? తప్పకుండా కొడంగల్లో ప్రజలకు రైతుల కోసం తప్పకుండా కొట్లాడతారు. ఇప్పటికి అందుబాటులో ఉంటా. గతంలో కూడా 5 ఏళ్ళు వాళ్ళకు పోరాటం అందుబాటులో ఉన్నా. ఇప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? ఎట్లా ఫీల్ అయ్యారు మీరు జైల్లో ఉంటే? ఎట్లా ఉండాలి కుటుంబ సభ్యులు? మొట్టమొదటిసారి రైతుల కోసం జైలుకు పోయినా. జైలు మొట్టమొదటిసారి పోయినా, రైతుల కోసం పోయినా. రైతుల గురించి సంతోషంగా జైల్లో గడిపినా. ఇంకొకటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు సొంత సోదరులు, ఇద్దరు సొంత అన్నదమ్ములు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. కనీసం దీని గురించి సోదరుడు ఆ పార్టీలో ఉన్నాడు, నేను ఈ పార్టీలో ఉన్నాడు. సోదరుడు నాకు సంబంధం లేదు, నా పార్టీ నాకు సంబంధం. ఇది ఫ్యూచర్ లో కూడా ఫైట్ కొనసాగుతుందని చెప్తున్నారు. చూస్తా ఉన్నాం. పట్నం నరేందర్ రెడ్డి కి లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా హారతిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో ఫ్యూచర్లో ఫర్దర్లో కూడా ఆయన ఇదే విధంగా పోరాటం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆయనకు లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి గిరిజన సంబంధించినటువంటి రైతు కుటుంబాలన్నీ కూడా హారతిచ్చి స్వాగతం చెప్తా ఉన్నారు. ఈరోజు దాదాపు 37 రోజుల తర్వాత జైలుకు వచ్చిన నేపథ్యంలో స్వాగతం చెప్తా ఉన్నారు. దాదాపు 37 రోజుల తర్వాత బయటికి రావడంతో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డితో పాటు దాదాపు 24 మంది లగచర్లకు సంబంధించినటువంటి గిరిజన రైతులకి, మిగతా రైతులందరికీ కూడా బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆయనకు స్వాగతం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫ్యూచర్లో కూడా ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాబట్టి ఫర్దర్ కూడా కొట్లాడుతూ అంటున్నారు. లగచర్లకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద స్థాయిలో రేపు ఫ్యూచర్లో అక్కడ జరిగినటువంటి సంఘటన సంబంధించిన వీడియోలతో ప్రదర్శన కూడా చేస్తానంటూ పట్నం నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.